దేశంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ప్రధానమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యతరగతి తక్కువ ఆదాయ వర్గాలకు గృహ రుణంపై వడ్డీ సబ్సిడీ అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది కుటుంబాలు తమ ఇంటి కలను నిజం చేసుకున్నాయి. సొంతింటిని నిర్మించుకోవాలని లేదంటే కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి బ్యాంకుల ద్వారా గృహ రుణం తీసుకుని దానిపై గరిష్టంగా 2,67,000 రూపాయల వరకు వడ్డీ సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఈ సబ్సిడీ నేరుగా రుణ ఖాతాలో జమ అవుతుంది. దాంతో మొత్తం రుణభారం తగ్గి తద్వారా ఈఎంఐ కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో సొంతింటి కల సాకారం. గృహ రుణంపై 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ. ఇల్లు లేదా ఫ్లాట్ గరిష్ట విలువ 35 లక్షల వరకు అర్హత. బ్యాంక్ రుణ ఖాతాలో నేరుగా జమ కానున్న సబ్సిడీ మొత్తం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దేశవ్యాప్తంగా గృహరహిత కుటుంబాలకు పక్కా ఇల్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ్ అని 2 విభాగాలుగా అమలులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ అందించేందుకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తీసుకున్న గృహ రుణంపై ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ అందిస్తుంది. పీఎంఏవై పథకం కింద అందించే వడ్డీ సబ్సిడీ అనేది రుణ మొత్తం మీద కాకుండా నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి లెక్కించి రుణ ఖాతాలో జమ చేస్తుంది. అర్హత గల లబ్ధిదారులు గరిష్టంగా 2,67,000 రూపాయల వరకు వడ్డీ సబ్సిడీ పొందవచ్చు. ఈ పథకం కింద ఇల్లు లేదా ఫ్లాట్ యొక్క గరిష్ట విలువ 35 లక్షల రూపాయలుగా ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లికేషన్ చేసుకోవాలంటే దరఖాస్తుదారుడి కుటుంబంలో ఎవరికీ సొంతిల్లు ఉండకూడదు. కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. మొదటిసారి ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు చేయాల్సినదై ఉండాలి. కొన్ని సందర్భాల్లో మహిళను యజమానిగా లేదా సహ యజమానిగా చూపించడం తప్పనిసరి. మీ నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ప్రస్తుత అప్పులు, రుణం చెల్లింపు సామర్థ్యం, వయస్సు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పీఎంఏవై కింద సబ్సిడీ వర్తించే రుణానికి ఒక గరిష్ట పరిమితి ఉంటుంది. దానికంటే ఎక్కువ రుణం తీసుకున్నా సబ్సిడీ మాత్రం గరిష్టంగా 2,67,000 రూపాయల వరకు మాత్రమే లభిస్తుంది. ఈ పథకం కోసం వార్షిక ఆదాయం ఆధారంగా లబ్ధిదారులను 3 వర్గాలుగా విభజించారు. ఆర్థికంగా బలహీన వర్గాల వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల వరకు ఉండాలి. అలాగే తక్కువ ఆదాయ వర్గాల వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉండాలి. మధ్య ఆదాయ వర్గాల వార్షిక ఆదాయం 6 లక్షల నుంచి 18 లక్షల రూపాయలుగా ఉండాలి. పీఎంఏవై అర్బన్ 2.0ను 2024 సెప్టెంబర్ నుంచి 2029 వరకు అమలు చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కోసం పీఎంఏవై పోర్టల్ను సందర్శించి సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.